ప్రేమ, వినోదం రెండూ కలిపితే అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి చిత్రం అని హీరో ప్రదీప్ మాచిరాజు అన్నారు. నిన్న విశాఖలో సందడి చేసిన అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి చిత్ర బృందం. ఒక మంచి పెళ్లి కొడుకులా చూస్తారు ఈ సినిమాలో. సో ఆ పెళ్లి కొడుకు చేసే కండిషన్స్, ఆ పెళ్లి కొడుకు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా ఎంటర్టైనింగ్గా పిక్చరైజ్ అయ్యాయి. సో ఐ థింక్ ఈ స్టోరీలోకి ఆయన చేసిన రోల్ ఇంకెవరు చేసినా కాదు, కానీ ఆయన చేసిందే సూపర్గా వచ్చింది. సార్ సార్ ఈ సినిమాలో క్లైమాక్స్లో అయిపోద్ది సార్. అది నిజంగానా సార్? ఏదైనా ఏప్రిల్ 11 తర్వాతే సార్. ఏప్రిల్ 11 వరకు సార్. అవును సార్. అంటే ఆయనకి భలే కుదిరింది సార్. రిలీజ్ ముందు పెళ్ళి అలా కుదిరింది సార్, నాకు కుదరలేదు. బట్ డెఫినెట్లీ సార్, లాస్ట్ 1 year నేను ఇందాక చెప్పినట్టు హోల్ టీమ్ ఇస్ మై ఫ్రెండ్స్ కాబట్టి మేమంతా ఇందులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం. ఐ థింక్ మేమందరం మా పర్సనల్ లైఫ్స్ అవి ఇవి అన్నీ 1.5 years అసలు ఏం లేవు, దీని మీదే ఉన్నాం మేము. ఎందుకంటే ఫస్ట్ టైం ఆపర్చునిటీ వచ్చింది కదా సార్. అలా కుదరకపోయినా ఆవిడ వైజాగ్ తీసుకొచ్చి చేసుకుంటాను. అవునండి, ఉందండి. ఎందుకంటే ఆ ఊరికి రాజకుమారి దీపిక గారు. సో అలాంటి రాజకుమారి ఉన్న ఊర్లో వాళ్ళకున్న కండిషన్స్ ప్రకారం నా కళ్ళకు గంతలు కట్టారు. సో అలా కళ్ళకు గంతలు కట్టి నా చేత ఏ పనులు చేయించారనేదే అసలైన ఫస్ట్ హాఫ్. సో అలా కళ్ళకు గంతలు కట్టి ఆ పనులు చేయగలరా అసలు ఎవరైనా? అలాంటి కండిషన్స్ నాకు పెట్టిన ఊరు అది. అందుకనే సాంగ్లో ఆ బిట్ని అలాగే ఉంచాం. అది యాక్చువల్లీ కథలో పార్ట్, బట్ ఇలాంటి క్వశ్చన్ రావాలని కోరుకున్నాం. అమ్మాయి అయితే అది రీచ్ అయింది, నేను కళ్ళగంతలు ఎందుకు కట్టుకున్నానని. సో అదే మా ఫస్ట్ ఆఫ్ సార్, నేను కళ్ళగంతలు ఎందుకు కట్టుకున్నానని. ఏంటి సార్? అవునండి, సినిమాలో కూడా అలాంటిదే జరిగిందండి. ట్రైలర్ చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. మరికొద్ది రోజుల్లోనే ట్రైలర్ తీసుకొస్తున్నాం. అండ్ మేము ఇలాంటి కట్ అలా ఉండాలి అనేది కాదు, చక్కగా కథే చెప్పాలనుకున్నాము. ట్రైలర్లో మేము కథే చెప్పబోతున్నాం. సార్ డెఫినెట్లీ ఆపర్చునిటీ వస్తే ఎప్పుడు ఎంటర్టైనర్ సినిమాలే చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే ఎవరైనా సరే యూనో ఎంత స్ట్రెస్లో ఉండి ఒక టికెట్ కొనుక్కుని థియేటర్కి వచ్చి సినిమా చూడాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏదో ఫ్యాక్టర్ ఉండాలి. సో నేను వాళ్ళని ఎంటర్టైన్ చేస్తానని నమ్మితే, అంటే ఇంట్లో ఉన్న లేడీస్ కానీ, అత్తలు, పిన్నిలు, బాబాయిలు, అంకుళ్ళు, ఆంటీలు అందరూ ఓకే మన ప్రదీప్ సినిమా వచ్చి మన ఇంట్లో అబ్బాయి కామెడీ మాకు ఇష్టము, మేము అతని సినిమా చూద్దామని ముందుకు వచ్చినప్పుడు థియేటర్లో వాళ్ళకి అదే ఇవ్వాలనుకున్నాను. అందుకే ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్స్ ఏం వచ్చినా తీసుకుందాం అనుకున్నాను. టీవీ షోలో మీరు ఆన్ ద స్క్రీన్ ఆన్ ద స్పాట్ మీరు కొన్ని ఇంప్రవైజ్ చేసి డైలాగ్ చెప్పేస్తుంటారు, మీ టైమింగ్ బాగుంటుంది. మరి అది దీనికి ప్లస్ అయిందంటారా? మీ డైరెక్ట్గా మీకు క్లాష్ వచ్చిందంటారా? లేదు సార్, అలాంటి క్లాషెస్ ఏం లేవు. అలా ఏం లేదు సార్. మేము కథ ఒకసారి లాక్ చేసుకున్నప్పటి నుంచి దాన్నే ఫాలో అయ్యాము. బికాజ్ మార్చుకుంటూ వెళ్తుంటే మారుతూనే ఉంటుంది. బట్ ఇన్నాళ్ళు అందరూ చూసింది ప్రదీప్ని టెలివిజన్లో, బట్ ఇప్పుడు చూసేది కృష్ణ అనే క్యారెక్టర్ని. సో కృష్ణ అనే క్యారెక్టర్, అతని ఫ్రస్ట్రేషన్స్, అతని సిటీ నుంచి ఊర్లో వెళ్ళడం, ఆ ఊర్లో ఉండడం, మళ్ళీ సిటీ రావడం, ఇవన్నీ అది కృష్ణ అనే పాత్ర. అందులో ప్రదీప్ కనపడకుండా కృష్ణయే కనపడాలని మేము కోరుకున్నాం. బికాజ్ మళ్ళీ ప్రదీప్ కనిపిస్తే వాళ్ళు టీవీలోనే కనిపిస్తాను కదా, సో థియేటర్ దాకా రావడం ఎందుకు అనుకుంటారు. సో కొత్తగా ప్రదీప్ని కృష్ణ అనే క్యారెక్టర్లో చూపించాలని అనుకున్నాం సార్. నేనెవరండి ఇవ్వడానికి? అయ్యయ్యో, నేను ఇచ్చేది ఏం లేదండి. నో, వీఆర్ వెరీ హ్యాపీ అండి. అంటే సేమ్ ఎనర్జీస్ ఉన్నవాళ్ళు, వై నాట్, ఎందుకు ప్రయత్నించకూడదు, ఒక అడుగు ముందుకేసి ఆపర్చునిటీస్ ధైర్యంగా అలా రావడం. అండ్ తనని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఆ హోప్ క్రియేట్ అయింది అనుకోండి, తినకి దక్కాల్సిన రెస్పెక్ట్, తినకి దక్కాల్సిన రికగ్నిషన్ వచ్చింది అనుకోండి, తినలాగే ఎంతోమంది టాలెంటెడ్ అమ్మాయిలు ముందుకు వస్తారు. అది ఒక చోటు నుంచైనా కాదు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచైనా రావచ్చు. అండ్ దే ఆర్ ఆల్వేస్ వెల్కమ్. మేము అది ఉండాలి అని కోరుకున్నాము. అంటే అది భాషా ప్రధానం అని కాదు, కానీ అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ అవకాశం ఉండాలి అని నేను అనుకున్నాను. అలాగే మా డైరెక్టర్స్ అనుకున్నారు, మా ప్రొడక్షన్ అనుకున్నారు, తను అలాగే అనుకున్నారు. సో ఇట్ ఈస్ అంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అక్కడ 11th నుంచి 20 వరకు కొంచెం హాలిడేస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. జనరల్ కూడా గుడ్ ఫ్రైడే అండ్ ఇలాంటి లాంగ్ వీకెండ్ కూడా ఉంది అన్నారు. ఎందుకంటే దాని తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాయి.
సో నెక్స్ట్ వచ్చే సినిమాలు ఉన్నాయి, అంటే అప్పటికి అంటే ఇంకా కన్నప్ప రావచ్చు, హరిహర వీరమల్లు రావచ్చు, హిట్ 3 రావచ్చు, నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ అన్ని సినిమాలు ఉన్నాయి సార్. అప్పటికి 2 months బ్యాకే మేము రెడీగా ఉన్నాం. బట్ ఆ స్లాట్లో సమ్మర్ హాలిడేస్ అప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు 11th అని అన్నారు. డిసైడ్ ఎస్. సందర్భం కాకపోవచ్చు బట్ సో నా క్యారెక్టర్ చాలా ఒక మంచి పల్లెటూరు అమ్మాయి అండి, అండ్ చాలా ప్యాంపర్డ్ అమ్మాయి. సో యా, నాకు రియల్ లైఫ్లో ఇంట్లో అంతే ప్యాంపర్ చేస్తారు. సో ఐ హ్యాడ్ ఫన్ ప్లేయింగ్ ఇట్ యాక్చువల్లీ. సార్ ఇది సందర్భం కాదు, కాదు అయితే వద్దు అమ్మో సందర్భం కాదని నాకు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఏమనుకుంటున్నారు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? అటు ఆడియన్స్ కానివ్వండి లేదా యువత కానివ్వండి, మీ నుంచి ఒక మంచి సందేశం, ఒక మంచి సబ్జెక్ట్. సార్ ఆల్రెడీ పెద్దవాళ్ళు అందరూ చెప్తున్నారు, అందరు దాని గురించి మాట్లాడుతున్నారు. వాట్ ఎవర్ పెద్దవాళ్ళు చెప్తున్నారో అది కరెక్టే. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది అంటే ఈ ఈ ప్రమోషన్స్ మొదలు పెట్టాము, గత 10 రోజులుగా ఊర్లన్నీ తిరుగుతున్నాము, అందరినీ కలుస్తున్నాము. సో కంప్లీట్లీ నాలెడ్జ్ లేదు నాకు ఆ సబ్జెక్ట్లో ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ అని. సో డెఫినెట్లీ నాకు దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను కూడా కరెక్ట్ మెసేజ్ ఇవ్వగలుగుతాను. బట్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ దానివల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది అని తెలిసినప్పుడు అది ఇబ్బంది కలగకుండా చేయడమే ఇంపార్టెంట్ అండి నేను బిలీవ్ చేసేది. దానివల్ల దేనివల్లైనా ఒకళ్ళకి మన వల్ల ఇంకొకళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అంటే అది అక్కడితో ఆపడం ఉత్తమం అని నా ఉద్దేశం. సేమ్ అండి, అంటే అవేర్నెస్ వచ్చాక ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ టేక్ అ స్టాండ్. ఇది ఇబ్బంది అని తెలిసినప్పుడు ఆపేయాలి. సో యా, ముందు చేసిందంతా ఇఫ్ దే రియలైజ్ అండ్ స్టాప్.